హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. నిన్న సాయంత్రం అయితే మేముండే ఏరియాలో వర్షం మాత్రం చాలా ఎక్కువగా పడిందండి. బాగా సడన్గా క్లైమేట్ అంతా కూడా చల్లబడిపోయి విపరీతమైన వర్షం అయితే కురవటం జరిగింది. నేనైతే వర్షం పడేటప్పుడు ఒక వీడియో తీశానండి. బగబగా ఎండలు మండిపోతుంటే ఎండాకాలంలో మధ్యాహ్నం 3 తర్వాత వాతావరణం అయితే చల్లబడిపోతుందండి హైదరాబాద్లో. బాగా కూల్ అయిపోతుంది. మధ్యాహ్నం పూటేమో ఎండ విపరీతంగా ఉంటుంది. 12, 1 గంట అప్పుడు 3-4 తర్వాత అలాగైతే మాత్రం చల్లబడిపోతుంది. నాకైతే చాలా వర్షం పడుతుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చల్లటి గాలి, అసలు భలే కూల్ అయిపోయింది వాతావరణం అయితే. హెవీ రెయిన్ అండి, బాగా పడింది నిన్న సాయంత్రం మాత్రం. గాలికి చూసారుగా, ఆ డస్ట్‌బిన్‌లు పెట్టారు మా పైన ఇంటి వాళ్ళు, తీసుకెళ్ళలేదు. ఆ గాలికైతే మొత్తం అలాగ కొట్టుకుపోతున్నాయి గూడా. అంత గాలొచ్చిందండి. అయ్యో! 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 చూసారుగా అబ్బా! మా సాయి అయితే వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాడనమాట. వచ్చి నిలబడి చూస్తున్నాడు మా బాబు. మా ఇంటి ముందు దాకా వచ్చిందండి జల్లయితే. అంతా ఓపెన్ ఉంది గదా! అసలు ఇటువైపు నుంచి, అటువైపు నుంచి జల్లు బాగా కొట్టింది. నాకు గూడా హ్యాపీనే లెండి. నేను గూడా వచ్చి వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాననమాట. కాసేపు నాకైతే ఎళ్లి వానలో తడవాలనిపించిందండి. కానీ ఎళ్లి తడిస్తే జలుబు చేస్తది, జ్వరాలొస్తాయి. కానీ చూసి సంతోషపడుతున్నాననమాట. మా ఎదురింటి వాళ్ళైతే మొన్న ఫంక్షన్ జరిగిందండి. అది చూసారుగా, షామియానా ఏయించారు. అదైతే ఎంత కొట్టుకుపోయినట్టుగా టపా టపా సౌండ్ ఇనిపిస్తుందనమాట. అంత గాలి బాగా వచ్చిందండి. సౌండ్ విపరీతమైన, అంటే ఓపెన్ ల్యాండ్ ఎక్కువ ఉండటం వల్ల మరి అంతగా శబ్దం వచ్చిందేమో మరి. ప్రతి ఒక్కళ్ళు గూడా వర్షాన్ని ఎంజాయ్ చేస్తారు గదండీ! పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా అనిపిస్తుంది వాన పడేటప్పుడు. మేమైతే చిన్నపిల్లలప్పుడైతే పడవలు చేసుకొని, కాగితాలు పెట్టి పడవలు చేసుకొని, ఆ పడవలు అలాగా వర్షం పడేటప్పుడు అలా వేస్తూ ఉండేవాళ్ళమండి. చిన్నపిల్లలప్పుడు ఏయో చిన్న చిన్న చిలిపి పనులుంటాయి గదా! నోట్ బుక్స్, పుస్తకాలన్నీ గూడా చించి పడవలు జేసి, ఆ పడవలు వేస్తూ, ఆ పడవలు వెళ్ళిపోతుంటే హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం. మీరు గూడా చేశారా ఈ పనులు? నాకైతే నీళ్ళల్లో కాసేపు అట్లా ఆడుకోవాలనిపించిందండి. ఎంత గాలొస్తుందో.
అంటే మధ్యాహ్నం వరకి బాగా ఎండ మండిపోయింది కదా! ఉక్కపోసిందండి. ఒక్కసారిగా చల్లబడిపోయేసరికి హ్యాపీగా అనిపించింది నా మనసుకి. చూసారుగా షామియానా ఎలా ఎగురుతుందో వామ్మో! ఇంత గాలా టపా టపామని కొట్టుకుంటుందది అదంతా గూడానండి అది. తర్వాత వాచ్‌మెన్ వచ్చి ఇప్పేసాడులెండి. నేనైతే ఒక్కసారి పైకి వెళ్ళి పైన గూడా ఎలా ఉంది అని జెప్పి చూద్దాం అనుకున్నాను. ఓ పక్కన వర్షం పడుతూనే ఉంది. నేనైతే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నానండి. బిల్డింగ్ పైకి వెళ్తే వ్యూ అంతా గూడా ఒకసారి మీకు చూపిచ్చొచ్చు గదా! అన్నట్లుగా వీడియో చేస్తున్నాను. ఇదైతే విండోలో నుంచి తీస్తున్నానండి. మా పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్ లాగా ఎగ్జిబిషన్ పెడుతున్నారు ఈ గ్రౌండ్‌లో. వర్క్ అంతా గూడా చేస్తున్నారనమాట. మొత్తం గూడా తడిచిపోయినియి. బురద బురద అయ్యింది అదంతా గూడా. ఈ హెవీ రెయిన్‌కి ట్రాఫిక్ గూడా కొంచెం జామ్ అయిపోతుందండి. ఎక్కడెక్కడ వాహనాలన్నీ గూడా నిలిచిపోతాయి గదా! అంటే పైన నేను తగ్గిన తర్వాత వెళ్ళానులెండి. సన్న జల్లు పడుతుంది. ఎక్కువగా పడతలేదు. గాలి కూడా కొంచెం తగ్గింది. ఈ టైంకి మా వారొస్తారండి. వాళ్ళ బస్సేమో అన్నట్టుగా చూస్తున్నాననమాట. ఆగిన బస్సు మా ఆయన బస్సేనేమో అన్నట్టుగా నేను చూస్తున్నాను. ఒకవేళ వర్షం పడితే ఏంటంటే కొంచెం నేను గొడుగు తీసుకొని ఆయన అంబ్రెల్లా తీసుకెళ్ళకపోతే కొద్దిగా రోడ్డు మీదకి వెళ్ళేదాన్ని ఇంతకుముందు. వెళ్దామా? వద్దా? అనే ఆలోచనలో ఉన్నాను. కిందకి వెళ్ళిన తర్వాత మాత్రం వెళ్దామనుకుంటున్నానండి. గొడుగు తీసుకొని వెళ్తే తడవకుండా వస్తారు గదా! అని. గాలి మాత్రం తగ్గలేదండి. మళ్ళీ మొదలయింది. గాలైతే బాగా వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి తప్పకుండా. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నాకైతే ఈ వర్షం చల్లగా వర్షం పడుతుంటే హ్యాపీగా ఉందండి. గాలిలో అటు ఇటు తిరుగుతుంటే. కాసేపు మాత్రం ఒక 5 నిమిషాలు పైనుండి కిందకొచ్చేసాను. చుట్టూతా కూడా వాతావరణం ఇలా ఉంది. అంటే ఓపెన్ ల్యాండ్ ఎక్కువుందండి మేమున్న దగ్గర కొంచెం. అందుకని గాలి ఎక్కువగా వచ్చుండొచ్చు.